విశ్వాసము చేత ఇశ్రాయేలీలు పొడి నేల మీద నడిసిపోయారు. విశ్వాసము చేత ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంలో పొడి నేల మీద నలిసిపోయారు. అంటే విశ్వాసుల జాబితాలో యూదులందరిని నడిపించడానికి ముందస్తులో నిలబడిన యూద జాతి ప్రధాని ఎవరు చెప్పండి? నయస్సో. నూర్పుగా లేస్తున్నప్పుడు ఇలా చెదిరింది, ఇది ఎంతసేపు ఉంటుందని ఏమాత్రం ఆలోచించినా ఎదటోడు ముందడుగు వేయకపోతే వెనకోలోళ్ళు మిగిలిన అడుగులు వేస్తారు. ఇరాన్ యుద్ధం దేనికి? రేపు పొద్దున ఇరాక్ యుద్ధం వస్తే దేనికి? గల్ఫ్ యుద్ధం దేనికి? యుద్ధాలన్నీ దేనికి? అమీనాదాబ్ మైండ్లో ఏం తిరుగుతుంటా చెప్పండి? దేవుడు అబ్రహాముకి మాటిచ్చాడు, ఇస్సాకుకు మాటిచ్చాడు, యాకోబుకు మాటిచ్చాడు, యోధాకు మాటిచ్చాడు, మా అందరికీ మాటిచ్చాడు. దైవజనుడికి దేవుడు మాటిచ్చాడు. దేవుడు చేసిన ప్రమాణం మర్చిపోడు. ఈ రెండు మీనింగ్లు వచ్చేలాగే కొడుక్కి కూతురికి చెరలో ఉండగానే పేరెట్టాడు. దేవుడు మాటిచ్చాడు, ప్రమాణం మర్చిపోడు. దేవుడు మాటిచ్చాడు, ప్రమాణం మర్చిపోడు. దేవుడు మాటిచ్చాడు దైవజనుడు అంటే దైవజనుడు అని అర్థం నైసోను. దేవుడు ప్రమాణం చేశాడు మర్చిపోడు అనే అర్థం ఎలీషబా. ఇప్పుడు చెప్పండి, ఎలీషబా ఎవరికి పుట్టింది? క్షమించండి, ఎలీషబా ఎవరికి పుట్టింది? అమీనాదాబు పుట్టింది. అమీనాదాబు వెళ్ళి ఎవరిని చేసుకుంది? అహరోన్ చేసుకుంది. ఇప్పుడు చెప్పండి, యూదులు లేవీలు ఏమయ్యారు చెప్పండి? చుట్టాలు అయ్యారు. ఇప్పుడు బాగుండి, ఇప్పుడు బాగానండి. ఈ ఎలీషబా అనే సౌండ్ నుంచి వచ్చిన పేరే ఎలిజబెత్. ఎవరు? క్రొత్త మనం అడుగుతాం, ఎలిజబెత్ ఎవరు? ఎలిజబెత్ అమ్మ బాప్తిస్మిచ్చి యోహానుకి అన్నదిగా ఆ ఎలిజబెత్ అమ్మ. ఆవిడ గూర్చి మాట్లాడుతున్నప్పుడు లూకా గ్రంథకర్త ఏమన్నాడు? ఈ ఎలిజబెత్ అహరోను కుమార్తె అన్నాడుగా. ఒకసారి చదువుతారు, ఎదురుగా చదవండి, అలా భయంకరంగా చూడకండి. ఒకసారి చదవండి లూకా సువార్త. ఇదేదో చెప్పేస్తున్నాడు అనుకోకండి, ఉన్నవే. లూకా సువార్త 5వ అధ్యాయం, క్షమించండి, 1వ అధ్యాయం 5వ వచనం. అహరోను కుమార్తెలలో ఒకరు. అహరోను కుమార్తెలు ఒకరు చెప్పండి. ఎలిజబెత్ అనే పేరుకి మూలం ఏంటి? ఎలీషబా. ఎలీషబా పేరు ఎక్కడిది? అమీనాదాబు కూతురు. అమీనాదాబు కూతురుకున్న పేరుకి అర్థం ఏంటి? దేవుడు ప్రమాణము మర్చిపోలేదు. ఇప్పుడు ఈ పేరు నుంచి పెట్టబడిన పేరే ఎలిజబెత్. ఇప్పుడు చెప్పండి, ఎలిజబెత్ బాగా వినండి, ఎలిజబెత్ లేవి గోత్రం అయితే మరియమ్మ వీళ్ళకి చుట్టాలయ్యిందట. ఎలా చుట్టాలయ్యింది? ముఖ్యాంశాలు మరోసారి. అహరోను యూదుల అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఎక్కడా? ఆ చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత. నా మాట అర్థమవుతా? అలా చుట్టాలయ్యారు. ఎవరు? ఎలిజబెత్ అమ్మ. చెప్పండి, మరియమ్మ చుట్టాలు ఎలా చుట్టాలయ్యారని మనం అనుకుంటాం. లేవీలు యూదులు ఎలా యాకోబు 12 మంది లైన్ కుట్టరుగా అలా అయిపోయారు అనుకోకండి. ఎలాగ అయ్యారు చుట్టాలు? ఎలా చెప్పండి? ఇక్కడ ఎలాగా? ఆ ఎలీషబా, ఈ యూదురాలైన ఎలీషబా అహరోను లేవి గోత్రం పెళ్లి చేసుకుంటే అక్కడి నుంచి వీళ్ళకి చుట్టరికం ఏర్పడింది. అలా ఇప్పుడు చెప్పండి, ఆమె పేరు ఏంటంటే ఎలీషబా అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు ప్రమాణము చేశాడు, మర్చిపోలేదు. ఆయన ప్రమాణం చేసిన దేవుడు మర్చిపోలేదు, ప్రమాణ జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదిగో మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు బాగానండి, ఆ తర్వాత మనకు కనబడే వ్యక్తి నైసోన్. ఎవరు? నైసోన్. నైసోన్ గురించి ఏమని రాస్తా అంటే బాగా వినాలి. ఉదా, పెరేసు, చెప్పండి, ఎస్రోము, ఆరాము, చెప్పండి, అమీనాదాబు, నయస్సోన్. నయస్సోన్ అనేది మీకు గుర్తు రావాలి. ఎర్ర సముద్రం ముందు యూదులను నడిపించడానికి ముందస్తులో ప్రధానమంత్రిగా నిలబడిన వ్యక్తి నయస్సోన్. నయస్సోన్ గురించి తాల్ముడ్లో రకరకాలుగా రాశారు. తాల్ముడ్లో ఏమని రాశారంటే అవి బేస్లెస్ ఎక్స్ప్లెనేషన్ కానీ సందర్భం వస్తుందని చెప్తున్నాను. తాల్ముడ్ అంటే యూదులు తాల్ముడ్ ఉందిగా, అదే తాల్ముడ్ అంటే మీకు చెప్పానుగా పూర్వం. అంటే కొన్ని విషయాలు విస్తరించి వాళ్ళు రాసిన విషయాలు ఉన్నది ఎంత అయితే అంత చెప్పేదన్నమాట. మోసే గారు కర్రెత్తడానికి ముందట, మోసే గారు ఎర్ర సముద్రం ముందు కర్రెత్తడానికి ముందంట ఇంకెలాగో కర్రెత్తడు, వెనకాల ఫరో రథాలు వస్తున్నాయి, ఎర్ర సముద్రం ఉంది, పరిస్థితి ఇలా ఉందని చెప్పి దేవుడు కార్యం చేస్తాడని ముందుగానే సముద్రంలోకి దూకేసిన వ్యక్తి అంట. ఎవరు? అంట వాళ్ళు చెప్తారు, అంట అంతే. కానీ గమ్మత్తు ఏంటి చెప్పిన, అది బైబిల్లో లేదు, అది తాల్ముడ్లో ఉంది. కానీ గమ్మత్తు ఏంటంటే సముద్రంలోకి దూకాడు లేదా విషయం అది కాదు. కానీ ఎబ్రీ గ్రంథకర్త ఒక మాట అన్నట్టు, విశ్వాసము చేత ఇశ్రాయేలీలు పొడి నేల మీద నడిసిపోయారు. విశ్వాసము చేత ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంలో పొడి నేల మీద నలిసిపోయారు. అంటే విశ్వాసుల జాబితాలో యూదులందరిని నడిపించడానికి ముందస్తులో నిలబడిన యూద జాతి ప్రధాని ఎవరు చెప్పండి? నయస్సోను. అంటే నయస్సోన్ అనే దానికి దైవజనుడే కాదు, నయస్సోన్ అనే దానికి ప్రధాని అనగానే దైవజనుడు. ఇలాంటి ఆయన పేరుకు తగ్గట్టుగానే ఆయన టైంలో ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ని ఎర్ర సముద్రం ముందుకు తీసుకొచ్చినప్పుడు గోత్రకర్తగా, పేర్లు లిఖింపని వారిగా, సంఖ్యలో మొదటి వ్యక్తిగా, ఇంకా మీరు చెప్పాలంటే 6 లక్షల మందిలో, ఇంకా మీకు అర్థం కావాలంటే 20 లక్షల మందిలో మోసే గుడారం వేస్తే ఆ గుడారానికి మొదట అర్పణ తెచ్చిన సెలెక్ట్ అయిన మెంబర్ ఎవరు తెలుసా? నయస్సోన్. ఎంత బాగా రాశాడు చూడండి ఆయన గురించి. ఒకసారి సంఖ్యాకాండము 2వ అధ్యాయం, సంఖ్యాకాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు, సంఖ్యాకాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు త్వరగా.
ఉమ్, ఉమ్. తమ తమ ధ్వజము వద్ద నిలబడవలను, ప్రత్యక్షపు గుడారానికి ఎదురుగా దాని చుట్టూ దిగవలను, సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యోధాపాలపు ధ్వజముతో దిగవలెను. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? సూర్యుడు ఉదయించే దగ్గరే ఉండాలి. మరలా అర్థమయ్యేది అర్థమవుద్ది. సూర్యుడు ఉదయించే దగ్గర ఉండాలి. ఈ గోత్రం ఏ గోత్రం? యోధా గోత్రం అడుగుతున్నాను. సూర్యుడు ఉదయించే దగ్గర రూబేన్ ఉండకూడదా? సూర్యుడు ఉదయించే దగ్గర సిమియోన్ ఉండకూడదా? సూర్యుడు ఉదయించే దగ్గర బెన్యామీన్ ఉండకూడదా? గాదు ఉండకూడదు. అంటే సూర్యుడు ఉదయించే దగ్గర వాళ్ళు ఉండకూడదు, ఈ గోత్రం ఉండాలి. ఎందుకంటే ఈ గోత్రం నుంచే త్వరలో నీతి సూర్యుడు రాబోతున్నాడు. అంటే ఇశ్రాయేల్లో ఛాయగా చూఛాయగా ఎప్పటికప్పుడు అడుగడుగునా ఎవరిని దేవుడు ఎక్స్పోజ్ చేస్తూ వస్తున్నాడు చెప్పండి? క్రీస్తుని. అందుకే చూడండి, మలాకి గ్రంథంలో ఏమంటాడు చూడండి, మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత 4వ నీతి సూర్యుడు మీ మీద ఉదయించు వరకు. ఇప్పుడు చెప్పండి, మలాకి గ్రంథం 4వ నీతి సూర్యుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఈ నీతి సూర్యుడు వచ్చేంత వరకు ముందుగా ఆ సూర్యుడికి ముంగుర్తు సూర్యులుగా పనిచేస్తున్నది ఎవరు? నయసోను, యూదులు. ఇప్పటి వరకు మనం చదువుకున్న పేర్లు, ఈ పేర్లన్నీ చూచాయిగా సింబాలిక్గా ఎక్కడ దిగాలి చెప్పండి? సూర్యుడికి ఎదురుగా దిగాలి. సూర్యుడికి ఎదురుగా దిగాలంటే సూర్యుడు, ఈ లోకాన్ని వెలిగించే నీతి సూర్యుడు మీలోంచి వస్తాడు. అంటే ఇవన్నీ మనకు అడుగుతున్నాను. మనకంత ఎలిమినేట్గా వాళ్ళకి తెలియకపోయినా విషయం అయితే వాళ్ళకి తెలుసు. ఎవరికి చెప్పండి? పితరులకు తెలుసు, వాళ్ళ పెద్దలకి తెలుసు. అబ్రహాముకి ఇచ్చిన మాట ఈ రోజు పుట్టిన యోధుల్లో పుట్టిన పిల్లోడు వరకు ఆ వాగ్దానాలు తెలుసు. ఇప్పటికే వాళ్ళు నీతి సూర్యుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. యుద్ధాలు అందుకే త్వరలో సూర్యుడు వచ్చేస్తాడని. ఈ లోపల దేవాలయం రెడీ చేద్దామని. ఇరాన్ యుద్ధం దేనికి? రేపొద్దున ఇరాక్ యుద్ధం వస్తే దేనికి? గల్ఫ్ యుద్ధం దేనికి? యుద్ధాలన్నీ దేనికి? సూర్యుడు త్వరలో. అంటే మనకి బైబిల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కనుక సూర్యుడు వచ్చాడు, ఉదయించాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడని మనకి డాక్యుమెంట్ చెప్తుంది. వీళ్ళు న్యూ టెస్ట్మెంట్ డాక్యుమెంట్ నమ్మరు కనుక వాళ్ళు ఇంకేం చేస్తున్నారంటే అబ్రహాం మోసిన లెగసీని, ఇస్సాకు మోసిన లెగసీని, యాకోబు మోసిన లెగసీని, యోధా మోసింది, యెస్రోం మోసింది, పెరేసు మోసింది, ఎవరు ఇక్కడ ఈరోజు నైసోను మోసింది, సల్మాన్ మోసింది, దావీదు మోసింది. ఇంకా ఆ సూర్యుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆ సూర్యుడు నేడో రేపో వచ్చేస్తాడని ఏ గుమ్మాన్ని రెడీ చేస్తున్నారట? చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. చాలాసార్లు చెప్పాము అక్కడ. ఏ గుమ్మ? తూర్పు గుమ్మాన్ని రెడీ చేస్తాను. అంటే మీరు యూదులు చరిత్ర మీరు చదవండి, దేవాలయం మీరు చదవండి, అన్ని గుమ్మాలు తెరుస్తారు కానీ తూర్పు గుమ్మం తెరవడు. ఎందుకంటే నిజమైన సూర్యుడు మెస్సయ్య వచ్చి ఆ గుమ్మం తెరుస్తాడని బెంజమిన్ నెతన్యాహు ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రాఫెసీ మీరే కాదు, మేము కూడా నమ్ముతున్నామని తాత కూడా రెడీ అయిపోయాడు. ఆ తాత, ట్రంప్ తాత. అందుకే సపోర్ట్ ఇస్తున్నాడు. మీరు ఎన్నైనా చదవండి, ఎన్ని యుద్ధాలు కూర్చొని చదవండి, చరిత్ర తిరిగి తిరిగి చచ్చి రావాల్సిందే. అక్కడ చెప్పిన బైబుల్ హిస్టరీ దగ్గరికి రావాల్సిందే. దట్ ఈస్ బైబుల్. గుర్తు. ఈ కళ్ళద్దాల్లోంచి మీరు ప్రపంచం చూడండి. ఏం జరుగుతుందో న్యూస్ పేపర్ తిరిగేకి మునిపే ఇట్టే మీరు అంచనా వేయగలరు. 34,000 మందిలో ప్రధానుడిగా, దైవజనుడిగా ఎంపిక చేయబడ్డాడంటే ఎంతో కొంత భారం లేకపోతే దేవుని చేత, మోసే చేత లెక్కల్లోకి వస్తాడా? ఇంకిలింగి మంది తిప్పితే 500 మంది ఉంటాం లోపమా. ఇందులో కొన్ని పేర్లు మనకు తెలవు కానీ గమ్మత్తేంటంటే ఇన్ని పేర్లలో కూడా ఒక పేరు ప్రత్యేకంగా వినబడుతుందంటే ప్రత్యేకత కాకపోతే వినబడతాదా? 500లోనే ఒక పేరు వినబడితే ప్రత్యేకత అయితే 74,000 మంది గోత్రికుల మధ్య మనిషి తెర మీదకి వచ్చాడంటే నైసోను చిన్నోడేం కాదనమాట. వాళ్ళ పేర్లు మనకు అలా కనబడుతున్నాయి, వాళ్ళ చరిత్ర నిశ్శబ్దం కనబడుతున్నాయి. కానీ నిశ్శబ్దంగా కనబడుతున్న క్రీస్తు టైంకి వచ్చేసరికి శబ్దం చేసిన వ్యక్తుల జీవితాలు చెప్పండి. యూదులు గొడవ, ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధం గొడవ కూడా ఏంటి చెప్పండి? బలిపీఠం కట్టిన వెంటనే బాగా, అంటే ఆ ప్రధాన బలి జరిగిన వెంటనే దేవాలయం కట్టబడాలి, వెంటనే బలిపీఠం కట్టబడాలి, బలిపీఠం కట్టబడిన వెంటనే బలి జరిగింది. ఇప్పుడు ఆ బలి వేసేవాడు ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉండాలి. అది ట్రంప్ కాదు చెప్పండి, తాతయ్య కూడా కాదు, మన తాతయ్య, ఆయన కూడా కాదు, నెతన్యాహు కాదు. అంటే గుడారం వేసిన వెంటనే దేవాలయం కట్టిన వెంటనే బయట బలిపీఠం కట్టిన వెంటనే దేవాలయం, ఈ రెండు ఒకదాని కూడా అవునేవా సంబంధం. ఇప్పుడు దేవాలయం ఓపెనింగ్ జరగాలి అంటే బలిపీఠం మీద బలి జరగాలి. ఇప్పుడు ఈ బలి ఇవ్వడానికి ఒక హైలైట్ ఫిగర్ కావాలి. ఆ ఫిగర్ ఎవరంటే చెప్పండి, ఏ నైసు అని 12వ వచనం, మొదటి దినమున తన అర్పణ తెచ్చినవాడు అమీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడైన నయస్సుని. మొదటి దినమున మొదటి బలిపీఠం దగ్గరికి బలి తెచ్చిన వ్యక్తి చెప్పండి ఎవరు చెప్పండి? నయస్సుని. ఇప్పుడు చెప్పండి, 20 లక్షల మంది ఉండగా 20 లక్షల మందిలో ముందు రూబేన్ ఉన్నాడు, సిమియోన్ ఉన్నాడు, లేవి ఉన్నాడు. వీళ్ళెవ్వరు కాకుండా ఈ అబ్బాయే తెర మీదకి బలి తెస్తున్నాడంటే ఎందుకు తెస్తున్నాడు? యోధా నుండి రాజదండం చెప్పండి తొలగిపోదు.
యాకోబుకి ఇచ్చిన మాట తొలగిపోదు, దావీదుకి ఇవ్వబోతున్న మాట తొలగిపోదు. దావీదుకు ముందు యాకోబుకి ఇచ్చిన మాట, యోధాకి ఇచ్చిన మాట, ఇక రాస్తున్న మాటలు ఏమీ తొలగపోలేదు. వాళ్ళ పిల్లలు 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 చెప్పండి, నీతి సూర్యుడికి ముంగుర్తుగా ఆ తరానికి సూర్యుడిలాగా చెప్పండి వికసించారు. 74,000 మంది ఉన్న యూదుల తరపున ఒక సూర్యుడిలా నిలబడ్డారు. బాగా వినండి, 6 లక్షలు కాదు 60 లక్షల మంది ఉన్న ఒక సూర్యుడిలాగా వికసించారు. దేవుని తరపున రాబోతున్న నీతి సూర్యుడికి ముంగుత్తు సూర్యుడిలాగా చెప్పండి పనిచేశారు. ఈయన గురించి మాట్లాడుకుంటే ఒక మంచి మాట, వెనకాల ఫరో రథాలు వస్తున్నాయట, మరణం వస్తుందంట, బానిసత్వం మళ్ళీ తరువుకు వస్తుందంట, తన ప్రజలందరూ సంఖ్యల చేత విడింపడి అప్పుడే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు అన్నప్పుడు, అలాంటి టైంలో గోత్రం అంతా నడవాలంటే ఎవడు వేగంగా నడుస్తాడు ముందు వెళ్ళిపోవడం కాదు, గుర్తుపెట్టుకోండి. గోత్రం నడవాలంటే ముందు గోత్రకర్త చెప్పండి ముందు నడవాలి. గోత్రకర్త డిస్టర్బ్ అయ్యాడు అనుకోండి చెప్పండి, గోత్రం అంతా డిస్టర్బ్ అవుతుంది. చెప్పండి, ఎర్ర సముద్రంలోకి ముందుకు అలా సాగిపోవాలి. ఇటు గోడ ఇటు గోడ, ఏ గోడ? కేసీపీ సిమెంట్ గోడ కాదు చెప్పండి, నీరే గోడ, ఇటు గోడ. కొన్ని వ్యాఖ్యానాలు ఈ కార్టూన్ వీడియోస్లో భలే చూపిస్తారు ఎర్ర సముద్రాన్ని. ఇటు గోడ అన్నప్పుడు అది ఎలా ఉందంటే, మనకి ఈ చేపల్లో పెట్టే ఎక్వేరియం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా పెట్టినప్పుడు బహుశా వాళ్ళకి అలా పెద్ద పెద్ద అది చిన్న సముద్రం చెప్పండి అవన్నీ. ఆ సముద్రాల మధ్య చేపలు భయంకరమైన జీవులు అలా వెళ్తున్నప్పుడు ఇదేం భయపడకుండా, తూర్పుగా లేస్తున్నప్పుడు ఇది ఇలా చెదిరింది, ఇది ఎంతసేపు ఉంటుందని ఏమాత్రం ఆలోచించినా ఎదటోడు ముందడుగు వేయకపోతే వెనకలోళ్ళు మిగిలిన అడుగులు వేస్తారు. ఏరనడానికి ఎగ్జాంపుల్ ఏంటి చెప్పిన, మోసే టైంలో యెహోషువ టైంలో ఏగుల వారిగా మళ్ళీ ఇలాంటి ప్రధానమంత్రినే పంపారు. వీళ్ళు ఏం చేశారు చెప్పండి, మేము రామన్నారు. వీళ్ళు రాననేసరికి మిగిలిన వాళ్ళందరూ ఏమన్నారు చెప్పండి, మేము రామన్నారు. యెహోషువ కాలేబుల తర్వాత బాగా యెహోషువ కాలేబులు కూడా తర్వాత, యెహోషువ కాలేబుల తర్వాత మళ్ళీ ఎవడైనంత లాంగ్ స్టాండింగ్ తీసుకున్నాడు కనబడుతున్నాడు. కానీ కాలేబు యెహోషువకు ముందే ఎర్ర సముద్రం దగ్గర స్టాండింగ్ తీసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? నైసో. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాసమును బట్టి పొడి నేల మీద నడిచిపోయిన వారిలో నేను కలుపుతున్న మాట నైసోను కూడా. విశ్వాసమును బట్టి పొడి నేల మీద నడిచిపోయిన వారిలో నైసోను కూడా. నైసోను నడిచిపోవడమే కాదు, తన వెనకాల ఉన్న వారిని కూడా చెప్పండి నడిపించాడు. ఎక్కడికి నడిపించాడు? వాగ్దానం వైపుగా నడిపించాడు. ఎక్కడికి నడిపించాడు? ప్రమాదం నుంచి దూరంగా నడిపించాడు. ఎక్కడ నడిపించాడు? బానిస బతుకుల నుంచి బయటికి నడిపించాడు. ఎక్కడ నడిపించాడు? వాళ్ళ నాన్నకి వాళ్ళ తాతయ్యకి పెట్టిన పేర్లకి, నాన్న ప్రజలు లేసారు, మన ప్రజలు గొప్పోళ్ళు, వాళ్ళకి నాయకుడిగా నేను ఉంటాను. దైవజనుడికి దేవుడు మాటిచ్చాడు, ప్రమాణం చేసిన దేవుడు మర్చిపోడు. మాకు పెట్టిన పేర్లకి సార్థకతంగా నీ ప్రజలకి మేము ముందు నడుస్తాం ముగిస్తున్నాడు. నడిచి 40 ఏళ్ళు ఇలా చేసిన పనికి మన పనికి అరణ్యంలోని ఎక్కడో చెప్పండి చనిపోయాడు. వాగ్దాన భూమికి అయితే రాలేదు, కానీ ఎక్కడో అరణ్యంలో వయసు అయిపోయింది, అప్పటికి చనిపోయాడు. కానీ చనిపోయినా కానీ ఆ వ్యక్తి చేసిన మేలుకరమైన కార్యాలు నిశ్శబ్దంగా ఉండిపోయినా ఆ వ్యక్తి పేరుని తెచ్చి దేవుడు చెప్పండి క్రీస్తు వంశవృక్షంలో పెట్టాడు. నేను ముగిస్తున్నాను. ఏమో మన తర్వాత ఎలాంటి పిల్లలు రాకపోతున్నారు, ఏమో ఇప్పటికే జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు ఏదో జనరేషన్, అది జెడ్ జనరేషన్, జెడ్ జనరేషన్ మారిపోయింది. జనరేషన్ మనకి 10వ తరగతి వచ్చినా కొన్ని తెలిసే కాదు, 1వ తరగతిలోనే మాకు తెలుసు అంటున్నారు అని. అన్నీ తెలిసిపోతుంది వాళ్ళకి, అన్నీ పడతారు. ఇక రాబోతున్న జనరేషన్ ఇంకెంత స్పీడ్గా ఉంటుందో. 2026కి ఎలా ఉంటే నడుతాను, 40కి ఎలా ఉంటుంది, 50కి ఎలా ఉంటుంది, 60కి ఎలా ఉంటుంది. ఆ టైంకి నేను ముగించేస్తున్నాను. ఆ టైంకి ఈ యుద్ధాల మధ్య, ఈ తీవ్రతల మధ్య, ఈ భూకంపాల మధ్య, ఈ తుఫాన్ల మధ్య, ఈ పాడైపోతున్న వాతావరణం మధ్య విశ్వాసం అనే వెలుగుని డాలుని చేతపట్టుకుని రాబోతున్నాడు దేవుడని అక్కడ వరకు జ్యోతి అందించి ఒక జనరేషన్ చెప్పండి మనలో నుంచి చెప్పండి. ట్రావెల్ ఎదురు ఎర్ర సముద్రం ఉన్నా ఈ జ్వాలను మోసేవాడు ఒకటి కావాలి. వెనక ఫరో రథాలున్నా నా నెక్స్ట్ జనరేషన్కి దేవుని కోసం చెప్పేవాడు ఒకటి కావాలి. అందుకే మన పిల్లల్ని బాగా చదవండి ఎందుకంటారంటే, ఈ పాడైపోయిన తెలివితేటలు ముదిరిపోయిన ఈ సమాజానికి దేవుని వాక్యాలు చెప్పాలి అంటే మీరు కూడా బాగా చదవాలి, ఉన్నతమైన స్థాయిలో నిలబడాలి. ఆ స్థాయినిచ్చి మన దేవుడు గొప్పతనం పెట్టు బోధించే వాళ్ళు కావాలి. ఒకవేళ మీరు చదవకపోయి నో ప్రాబ్లం, ఎందుకంటే సహాయం ఎక్కడి నుంచి రాకపోయినా చెప్పండి, ఏ స్థిరం చెప్పిన కొద్దిగా ఎక్కడో దగ్గర నుంచి వస్తుంది. కానీ ఆ భారము, ఆ బాధ్యత, ధన్యత ఉంటుంది చూసారా, ఆ ధన్యతని మన పిల్లలు మొయ్యాలి, మన పిల్లలు మొయ్యాలి. నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళాలి. ఇదిగో మా అయ్యలు ఇలాంటి విశ్వాసాన్ని, ఇంత వివరణాత్మకమైన సౌండ్ డాక్ట్రిన్, ఆరోగ్యకరమైన బోధని మా తండ్రులు మా చేతుల్లో పెట్టారు. ఇదిగో మా చేతుల్లో మేము మోస్తున్నాం, ఇదిగో మీ చేతుల్లో పెడతాం. తరాల ఎక్కడి వరకు మొయ్యాలంటే
నీతి సూర్యుడు నేడో రేపో చెప్పండి, మేఘాల మీద వచ్చేంత వరకు. అందుకే మన పిల్లలు చదవాలి, అందుకే మన పిల్లలు ఉద్యోగాలు చేయాలి, అందుకే మనం తెలివిగా వ్యవహరించాలి. మనం ఏం చేసినా ఇవన్నీ చెప్పండి, గజం స్థలం కొనినా ఏది కట్టుకున్నా మన లెగసీ అంతా ఒకటే చెప్పండి. ఆ నీతి సూర్యుడికి జనరేషన్ని చెప్పండి రెడీ చేయాలి. ఇలా రెడీ చేసిన వ్యక్తుల్లో చెప్పండి యోధ, ఫెరోసు, ఎస్రోము చెప్పండి, ఆరాము, అమీనాదాబు, నయసు.